అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బెదిరింపు వ్యాఖ్యలు జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని, వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అని లోకేష్ భరోసా ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలం కేంద్రంలో అంగన్వాడీల ధర్నాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవని, వారికి టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సింది పోయి అంగన్వాడీలను జగన్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని విమర్శించారు. ఇది ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల న్యాయమైన కోరికలను తీరుస్తామని లోకేష్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది. అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు. ఆనాడు మీరు అడిగారు, పక్క రాష్ట్రాలకి ధీటుగా ఇవ్వండి అని మీరు కోరారు. బాబు గారు ఇష్టం జరిగింది. తర్వాత ఈ 4 సంవత్సరాలు 9 నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, సమస్యలు ఉంటాయి, మనందరం మాట్లాడుకుంటాం, కానీ మనం పరిష్కరించుకోవాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఏకపక్షం కేసులు పెడతాం, తాళాలు పగలగొడతాం, మేమే నడిపిస్తామంటే భోజనం వడ్డిస్తామే కాదు అంగన్వాడీ టీచర్ల బాధ్యత. అది కేవలం ఏదో భోజనం వడ్డిస్తాం కాదు, మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. అది చాలా చాలా బాధేస్తుంది. ఈరోజు నేను మీ ధర్నాలో పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, న్యాయబద్ధంగానే డిమాండ్లు కొన్ని ఉన్నాయి, దానికి మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాను. పక్క రాష్ట్రాలకి ధీటుగా జీతాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకే తెలుసమ్మా, అప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం. కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు. ఒక పైలట్గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది. 2014-19 మధ్య తన చేతగాని పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రికి 10 ప్రశ్నలు సంధించడం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి హోదాను సమాధి చేసింది ఎవరో సమాధానం చెప్పాలన్నారు. కమిషన్ల కోసం ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి ఇష్టానుసారంగా 100 మాదిగుల కంపెనీలకు నిధులను దోచిపెట్టింది మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి మల్లాది విష్ణు పాల్గొన్నారు. జీవీఆర్ నగర్లో విస్తృతంగా పర్యటించి గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుని నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నవరత్నాల పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ చేయటం వల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చూసి ప్రతిపక్షాల పరిస్థితి ఏడుపుగా మారిపోయిందని విమర్శించారు. ప్రత్యేక హోదాని నువ్వే కదా ప్రత్యేక ప్యాకేజీ కింద మార్చావు, కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టావు. పోలవరం నువ్వే కదా, పోలవరం ఎవరు కట్టాలి? విభజన చట్టం ప్రకారం ఎవరు కట్టాల్సిన అవసరం ఉంది? విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పోలవరాన్ని నువ్వు నీ 100 మాగదులకి కట్టబెట్టి ఈరోజు మళ్ళీ జగన్ గారి మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు ఏ రకంగా వస్తుంది? పోలవరానికి పూర్తి బాధ్యత నీదే. పోలవరంలో నువ్వు పోలవరం చూపించడానికి పోలవరానికి నీ తెలుగుదేశం నాయకుల్ని బస్సుల్లో తీసుకువెళ్ళి అక్కడ బస్సుల్లో బజెల్లో చేయించిన దానికే 200 కోట్లు కట్టారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఉంటుందా? ఇంతకన్నా ఘోరమైనటువంటి విషయం ఉంటుందా? అలాగే 10 ప్రశ్నలకి నువ్వే సమాధానం చెప్పాలి. అలాగే శాండ్కు సంబంధించి కుంభకోణాలు జరిగింది ఎవరి హయాంలో అండి? ఈనాడు పత్రిక 2 పేజీలు రాసింది మీ గురించి. ఏ రీచ్లో ఏ ఎమ్మెల్యే ఏ రకంగా దోచుకున్నాడో మీ టైంలోనే రాశారు. మీరు మాట్లాడితే ఎట్లా? కాబట్టి నిన్న తెలుగుదేశం మాట్లాడినటువంటి 10 ప్రశ్నలకి సమాధానం చంద్రబాబే చెప్పాలి.
ఆ ప్రజ శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు 4వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. రెవెన్యూ జట్టు 5 పరుగుల తేడాతో లాయర్స్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లాయర్స్ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. 3 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో పాటు 17 పరుగులు చేసిన రెవెన్యూ జట్టు క్రీడాకారుడు పృథ్వీరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. లాయర్స్ టీంలో దేవానంద్ అత్యధికంగా 32 పరుగులు చేశారు. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. టోర్నమెంట్ రెండవ రోజు 4వ మ్యాచ్లో రెవెన్యూ లాయర్స్ జట్లు తలపడ్డాయి. రెవెన్యూ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెవెన్యూ జట్టు 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేశారు. రెవెన్యూ జట్టులో రాజేష్ కంచర్ల అత్యధికంగా 30 పరుగులు చేశారు. లాయర్ జట్టు క్రీడాకారుడు అద్దంకి వినయ్ 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా దేవానంద్ 3 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. లాయర్స్ టీం 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. లాయర్స్ టీంలో దేవానంద్ అత్యధికంగా 32 పరుగులు చేయగా మహమ్మద్ 21 పరుగులు చేశారు. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. విజయం ఇరు జట్ల వైపు దోబూచులాడింది. కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్తో రెవెన్యూ టీం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. పృథ్వీరాజ్, నాగభూషణం చెరో 2 వికెట్లు తీశారు. 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో పాటు 17 పరుగులు చేసిన రెవెన్యూ జట్టు క్రీడాకారుడు పృథ్వీరాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. పృథ్వీరాజ్కు సిటీకేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మెమోంటో అందజేశారు. లాయర్స్ జట్టు సభ్యులకు సర్టిఫికేట్స్ అందజేశారు. శ్రీ పొట్లూరి రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు పోలీస్ డాక్టర్స్ జట్ల మధ్య జరిగిన 5వ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలుత డాక్టర్స్ జట్టు మ్యాచ్పై పట్టు సాధించి విజయం దిశగా వెళ్లగా పోలీసు జట్టు వికెట్లు కోల్పోతున్న క్రమంగా పరుగులు చేస్తూ మ్యాచ్లో పైచేయి సాధించారు. 8 బంతులు మిగిలి ఉండగానే పోలీసు జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పోలీసు జట్టులో శ్రీను గరిక 53 పరుగులు చేశారు. 5 వికెట్లు తీసిన వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. పోలీసు జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంది. రేపు జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో విజేతతో పోలీసు జట్టు ఫైనల్ తలపడనుంది. యనమలకుదురులోని కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లో రెండవ రోజు పోలీస్ డాక్టర్స్ జట్ల మధ్య జరిగిన 5వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 5వ మ్యాచ్లో పోలీస్ డాక్టర్స్ జట్లు తలపడ్డాయి. డాక్టర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డాక్టర్స్ జట్టు 14.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేశారు. డాక్టర్స్ జట్టులో సునీల్ 42 పరుగులు చేయగా వినాయక రాజేశ్వర్ 24 పరుగులు చేశారు. పోలీసు జట్టు క్రీడాకారుడు వర్మ 5 వికెట్లు తీయగా శ్రీకృష్ణ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగుకు దిగిన పోలీసు జట్టు మొదటి బంతికే మొదటి వికెట్ కోల్పోయింది. మొదటి ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం వికెట్లు నిలబెట్టుకుంటూ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేశారు. పోలీసు జట్టులో శ్రీను గరిక 53 పరుగులు చేశారు. 5 వికెట్లు తీసిన వర్మకు సిటీకేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు, జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మెమోంటో అందజేశారు. డాక్టర్స్ జట్టు సభ్యులకు సర్టిఫికేట్స్ అందజేశారు. పోలీసు జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంది. రేపు జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్లో విజేతతో పోలీసు జట్టు ఫైనల్లో తలపడనుంది. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయని అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుప్రజ తెలిపారు. ప్రస్తుతానికి జీతాలు పెంచే పరిస్థితి లేదని ప్రభుత్వం చెప్పడం గర్హనీయమన్నారు. సుప్రీం గైడెన్స్ అనుసరించి జీతాల పెంపు, గ్రాట్యుటీ అంశాన్ని పరిశీలిస్తామంటే సమ్మె విరమించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ అలంకార ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ పాదయాత్రలో జగనిచ్చిన హామీతో పాటు సుప్రీంకోర్టు సూచించినట్లు తమ జీతాలు పెంచాలని కోరారు. అంగన్వాడీ వర్కర్లకు 26,000 రూపాయలు, హెల్పర్లకు 20,000 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరల నేపథ్యంలో జీతాలు పెంచాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జీతాలు పెంచే పరిస్థితి లేదని ప్రభుత్వం చెప్పడం గర్హనీయమన్నారు. ఇతర రాష్ట్రాలలో పెంచినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. బెదిరించి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. సుప్రీం గైడ్లైన్స్ అనుసరించి జీతాల పెంపు, గ్రాట్యుటీ అంశాన్ని పరిశీలిస్తామంటే సమ్మె విరమించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సుప్రీంకోర్టుకి రాస్తాము, కేంద్ర ప్రభుత్వానికి రాసి దానికి అంగీకారం అయితే ఇస్తాము. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లా. ఇప్పటికే 4 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. 2022లో ఈ అంగన్వాడీ వర్కరే కాబట్టి తను వేతనం తీసుకుంటుంది, ఆమెకి కూడా గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒక న్యాయస్థానము, అత్యున్నతమైన న్యాయస్థానము. మరి అలాంటి న్యాయస్థానము మనకు ప్రకటన ఇచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని అమలు చేయకపోగా మీరు కేంద్ర ప్రభుత్వానికి రాస్తాం, మేము వాళ్ళు ఇస్తే మేము ఇస్తాము. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని కాదు మేము అడిగేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరేం చేస్తారో మీరు చెప్పండి, మా సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారో చెప్పండి. మా సమస్య మాత్రం వేతనం పెంచాల్సింది. 2019 డిసెంబర్ 17 రోజుని రాష్ట్ర ప్రజలు ఒక తుగ్లక్ డేగా గుర్తుంచుకుంటారని, ఆ రోజునే సీఎం జగన్ 3 రాజధానులను ప్రకటించారని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన పాలన చేస్తూ రాజధానికి భూములిచ్చిన రైతులను బాధపెట్టారని అన్నారు. ఆదివారం రాజధాని గ్రామాల్లో 4వ తుగ్లక్ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటనను బ్లాక్ డేగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్కు ఒక రాజధాని నచ్చలేదని 3 రాజధానులు కావాలని తుగ్లక్ ఆలోచన చేశారని విమర్శించారు. 3 రాజధానుల మీద శాసనసభలో మూర్ఖపు ప్రకటన చేశారని ఆయన మండిపడ్డారు. ఆ ప్రకటనతో 4 సంవత్సరాల నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఆ ఉద్యమం ఒక చారిత్రాత్మకమన్నారు. అమరావతి రైతులు ఆవేదన చెందారని, అమరావతి రైతులకు న్యాయం చేసేవారినే గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిరసనగా రేపు రాజధాని గ్రామాల్లో 4వ తుగ్లక్ వార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యాలయంలో ఉన్న ఆ బియ్యాల్లో, కోడిగుడ్లలో, ఆ చింతపండులో, ఆ మిరపకాయలు ఎత్తుకుపోతున్నావు, వాళ్ళు గగ్గోలమంటున్నారు. రాజధాని రైతులు మొన్నటిదా కౌలు అడిగారు. నీ కౌలు ఇవ్వటానికి మనసొప్పలా, కోర్టుకు పోతే కానీ కౌలు వస్తుంది. ఏం బాగుకున్నావు 4 ఏళ్ళు రాష్ట్రాన్ని ఉడికిచ్చి? అరే విభజిత రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, గత ముఖ్యమంత్రి బస్సుల్లో పడుకున్న రాష్ట్రం. నువ్వు బస్సులో పడుకోలేదే, నువ్వేం చెట్ల కింద కాపురం పెట్టలేదే. 34,000 ఎకరాలు 28,000 మందికి రైతులు కలిసి ఇచ్చారే, నిర్మాణాలు చేశారే. మాట్లాడితే కమ్మలంటావు, ఎడారంటావు, శ్మశానం అంటావు, ఆ నేలనే మంచిగా అంటావు, వాళ్ళు వ్యాపారులు అంటావు, ద్రోహులు అంటావు. దీని పరిపాలన అనేది. దీనికోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పదవి కావాలని మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేయమంటున్నావు. నీకే అర్హత ఉంది ముఖ్యమంత్రిని చేయటానికి? విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. పటమటలో రాజరాజేశ్వరి ఆలయం కళ్యాణ మండపంపై ఫ్లోర్ నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా ముందుంటామని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో రాజరాజేశ్వరి ఆలయం కళ్యాణ మండపం పై ఫ్లోర్ నిమిత్తం దేవినేని అవినాష్ ₹1,00,000 సహాయం అందించారు. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ చేతుల మీదుగా ఆలయ కమిటీకి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు ₹1,00,000 అందజేయడం జరిగిందన్నారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని, ఆపదలో అండగా ఉంటామన్నారు. మీకు ఈ మండపానికి ఏ విధంగా ఆయన హెల్ప్ చేశారో మళ్ళీ ఆయన పేరు మీద ఈరోజు ముందుకు వస్తామని చెప్పిన ఆ రోజు చెప్పడం, తర్వాత కొంత డిలే అవ్వటం, మళ్ళీ ఈరోజు పెద్దలు బావకుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆ అమౌంట్ ఈరోజు కళ్యాణ మండపానికి ఇస్తున్నారు జరుగుతుంది. అదేవిధంగా నాదలి గారు కొన్ని మెయిన్ ఇష్యూస్ చెప్పారు. ముఖ్యంగా వచ్చేసి డ్రైనేజ్ గురించి పాపం నిరంతరం సాంబయ్య గారు కార్పొరేషన్లో అధికారులతో కానివ్వండి, కమిషనర్ గారితో, మేయర్ గారితో అన్ని చాలాసార్లు గారు
చెప్పడం జరిగింది. 98 లక్షలు శాంక్షన్ అయింది కాబట్టి ఈ పని కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఆ పక్క నుంచి గారు ఈ పక్క నుంచి రావాలని చెప్పనే ఒక మంచి కాంట్రాక్టర్ కోసం కార్పొరేషన్ వారు కానివ్వండి లేదా సాంబయ్య గారు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధమైన నమ్మకం అయితే మీరు గతంలో నెహ్రూ గారి మీద, భవకుమారి గారి మీద, మా అందరి మీద నమ్మకం చూపించారు, ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆ పని అనేది తప్పకుండా మేమే పూర్తి చేస్తాం. కళ్యాణ మండపానికి కానివ్వండి, దేవాలయానికి కానివ్వండి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇందాకే ఆంటీ చెప్పిన విధంగా 4,000 రూపాయలు మంత్లీ యూజర్ ఛార్జెస్ కడుతున్నారని చెప్పని ఉంటున్నారు. కాబట్టి ఇది ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య కుటుంబాలు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వారందరికీ మంచి చేసే విధంగా మీకు ఇబ్బంది కలగకుండా కమిషన్. అనంతరం కార్పొరేటర్ చింతల సాంబయ్య మాట్లాడుతూ దివంగత నేత దేవినేని నెహ్రూ కళ్యాణ మండపం నిర్మాణానికి గతంలో ఆర్థిక ప్రోత్సాహం అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. లక్షలు ఫండులో నుంచి 10 లక్షలు ఇచ్చి సొంత డబ్బులు ₹1,00,000 ఇచ్చిన ఘనత దేవినేని నెహ్రూ గారు. అలాగే అవినాష్ గారు కూడా ₹1,00,000 ఈ రోజున ఎమ్మెల్యేగా కాకపోయినా సరే ప్రతి డివిజన్లో కూడా అయితే ఉన్నాయో, ఏ గుళ్ళు ఉన్నాయో ఆర్థిక సహాయాలు కానివ్వండి, అవినాష్ గారు చొరవగా ముందుకెళ్తూ ప్రతి నిత్యం జనాల్లో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇంతవరకు గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి ఇంతవరకు ఈ ఏరియాల్లో తిరగడం కానీ ఎక్కడా కానీ లేదు. అవినాష్ గారు ప్రతి అందుబాటులో మనిషి పేరు కూడా గుర్తుపెట్టుకొని ప్రతి 21 డివిజన్లో కూడా పర్యటిస్తూ ఆయన అలుపెరిగిన బాటసారిలాగా తిరుగుతూ ప్రతి నిత్యం జనాల్లో ఉంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా అవినాష్ గారిని గెలిపించుకొని రేపు ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని వైసీపీ జెండా ఎగరేసి మినిస్టర్గా చూస్తామని సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. మరో 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసుగు చెందారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ చిట్టినగర్ కొండ ప్రాంతంలో టీడీపీ నాయకులు బేగ్ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండపై ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను బేగ్ పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారని బేగ్ మండిపడ్డారు. విపరీతంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి ప్రజలు పడ్డ కష్టాలు వర్ణనాతీతమని బేగ్ అన్నారు. కొండ ప్రాంతంలో ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తప్ప ఇంకా ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. వైసీపీ సర్కారు ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసిస్తామని ధ్రువపత్రాలు తీసుకుని ఇప్పటివరకు ఇవ్వకుండా మభ్యపెట్టారని ఆరోపించారు. జగన్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు. ఈరోజు మనం భవిష్యత్తు గ్యారంటీ ఈ పథకం ద్వారా ప్రజలందరినీ కూడా కనెక్ట్ అవుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఎక్కువగా శాతం మనం అక్కడ వినిపిస్తూ ఉన్న ఒక సమస్యలు ఏంటంటే ఈరోజు మన కరెంట్ బిల్ ఈరోజు ఇక్కడ కట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఏదో చిన్న చితగా పనులు చేసుకుని బతుకుతూ ఉంటారు. వాళ్ళు కరెంటు బిల్లు పెంచేసి, అలాగే నిత్యావసర ధరలు పెంచేసి ఇక్కడ నివసించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో రాగానే మొట్టమొదటి చేసేది ఏంటంటే కరెంట్ బిల్ తగ్గిస్తారని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇది మినీ మేనిఫెస్టో మాత్రమే, తక్షణమే త్వరలో కొత్త మేనిఫెస్టో, పెద్ద మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చి రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి చేయబోతూ ఉన్నారు. ఆ మేనిఫెస్టో ద్వారా 4.5 సంవత్సరాల్లో ఏదైతే తెలుగు ప్రజలందరూ కోల్పోయిన వాళ్ళందరి నష్టాన్ని కూడా పూడ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మంచి భవిష్యత్తు ప్రసాదిస్తారని చెప్తా ఉన్నాం. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు భవానీపురంలో ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు.
రిజర్వాయర్లో మత్స్య సంపద ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో 10 లక్షల చేప పిల్లల విడుదల చేసిందని చెప్పారు. చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయడం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడు విడుదల చేసిన చేపలు కూడా పెరిగి రిజర్వాయర్లలోనూ నదిలోనూ మత్స్య సంపద వృద్ధి అవుతుందని, మత్స్యకారులకు దీని ద్వారా లాభం చేకూరుతుందని అన్నారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏఐటీయూసీ డిప్యూటీ కార్యదర్శి వెంకట సుబ్బయ్య వ్యాఖ్యానించారు. మెడికల్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి వెంకట సుబ్బయ్యలు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవటం సరికాదన్నారు. ఆశా వర్కర్లు మెడికల్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని, అయినప్పటికీ బెనిఫిట్లు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లతో సదస్సును నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. ఈ సదస్సు ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తామని, డిమాండ్లు సాధించుకునేంత వరకు పోరాటం సాగిస్తామన్నారు. పెన్షన్ వద్దని చెప్పి మొన్న సచివాలయంకి వచ్చి ఆశాలకు అందరికీ పెన్షన్ వస్తుంది, ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, ఇతనితో పెన్షన్ వస్తుంది, ఆశాలకు పెన్షన్ వద్దని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళిపోయారు. పెన్షన్ ఇవ్వట్లేదు. ఇక్కడ మేము మాకు దేనికి అరుగులం కాదు. ఆశాలం అంటే 10,000 వస్తుంది అన్న 10,000 జీతం ఎక్కడా క్రెడిట్ అవ్వటం లేదు. కేంద్రం ఒకసారి వేస్తుంది, ప్రభుత్వం ఒకసారి వేస్తుంది. ఆ వేసేది కూడా ఆరాకూర ఒకేసారి 10,000 వస్తే కానీ మాకు ఏదో ఇంటి బాడకి గడుకోవడానికి, ఇంట్లో పిల్లల్ని పోషించుకోవడానికి సరిపోతాయి. కానీ అరాకూర 2 సార్లుగా పడుతుంటే మాకు చాలా వేతన అవుతుంది. కానీ మేము జిరాక్సులు తీసుకొని ఆశా బుక్స్, ఆశా రికార్డ్స్ తీసుకొచ్చుకొని కొనుక్కోవాలంటే ఈ సంవత్సరానికి మాకు ఒక 3,000 అవుతుంది. 3,000 కేంద్రం ఇచ్చే 3,000 అడిపోతే 7,000లో మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి? మేము వాళ్ళ మాలో ధర్నాకు వస్తానేమన్నా కానీ ముందుగానే మాకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి. పాపులేషన్కు ఒక ఆశా కార్యకర్త పనిచేస్తాను. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 1000 మందికి ఒక ఆశా వర్కరు పనిచేస్తూ ఉంది. మరి ఈ పాపులేషన్ అందరికి కూడా అనేక రకాల మెడికల్కి సంబంధించినటువంటి వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్ ముందు వరుసలో ఉంది. ఈరోజు చూడండి, ఒక స్త్రీ ఆమె గర్భవతి అయిన వెంటనే నమోదు నుండి ఆమె ప్రసవం జరిగి శిశువు నడిచేంత వరకు కూడా అనేక రకాల వ్యాక్సినేషన్స్ కానీ, డాక్టర్ చెకప్లు కానీ, రక్తహీనత, అదేవిధంగా రక్తపోటు, ఇతర వ్యాధులు రాకుండా, ఎక్లాంసియా అంటే కాళ్ళు వాపులు, ఎక్లాంసియా రాకుండా అనేక ప్రివెంటివ్ సేవలు అందించడానికి ఆశా వర్కర్లు ముందు వరుసలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కరోనా వచ్చిన సందర్భంగా ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి, మరి వాళ్ళే కూడా ప్రాణాలే కదా, మరి అందరూ చనిపోతానే. పండుగల సీజన్ వేళ శుభమస్తు షాపింగ్ మాల్ నందు నిర్వహించే లక్కీ డ్రాలో ప్రతి ఒక్కరూ పాల్గొని అద్భుతమైన బహుమతులు గెలుపొందాలని కార్పొరేటర్ కొండారెడ్డి పిలుపునిచ్చారు. మనసు దోచే నాణ్యమైన వస్త్రాలతో పాటు లక్కీ డ్రా ద్వారా ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ బందర్ రోడ్డు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సీజన్ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కొండారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శుభమస్తు మేనేజర్ మురళి, హెచ్ఆర్ మేనేజర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి కలిసి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. రాజమండ్రికి చెందిన వినియోగదారులకు 50,000 రూపాయలు విలువ చేసే స్కూటీ అందజేశారు. పండుగ వేళ శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని కార్పొరేటర్ కొండారెడ్డి అన్నారు. ఈ నెల 8వ తేదీన జనవరి 15 వరకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు తీసే డ్రాలో గెలుపొందిన వారికి స్కూటీలు అందిస్తున్నట్లు విజయవాడ శుభమస్తు మేనేజర్ మురళి తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి రోజు నిర్వహించే లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు కారు అందిస్తున్నట్లు తెలిపారు. 1,000 రూపాయల పైన వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పండుగ సీజన్ వేళ అన్ని రకాల వస్త్రాలు 1+1 ఆఫర్, 1+ మెన్స్ డ్రెస్పై బై 2 గెట్ 2 ఆఫర్ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు మేనేజర్ మురళి చెప్పారు. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ప్రతిరోజు ఒక బైక్ డ్రా తీయటం జరుగుతుంది. మన 2 పెద్ద పండుగల సందర్భంగా ఒక 37 స్కూటర్లు, 2 పెద్ద కారులు ఇవ్వటం జరుగుతుందండి.
ఈరోజు మా ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండారెడ్డి గారికి సుమోస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు గెలుపొందిన రాజమండ్రి వాసులకి ఈరోజు లక్కీ డ్రా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మన విజయవాడ వాసులు గత 5 సంవత్సరాలుగా మా సుమోస్తు షాపింగ్ మాల్ని ఆదరించుతున్నారు. వాళ్ళకి క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి ₹1000 కొనుగోలుపై ఒక డిజిటల్ కూపన్ తీసుకుని బైక్ గెలుపొందవలసిందిగా కోరుతున్నామండి. మార్కెట్లో ఎక్కడ లేని విధంగా ధరల్లో కానీ నాణ్యతలో కానీ సాటి లేకుండా అతి తక్కువ ధరలు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. కొండారెడ్డి గారికి మా సుమోస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తాం. కస్టమర్లకి కూపన్ల ద్వారా ఇచ్చేసి చాలా సంతృప్తి చెందే విధంగా వీళ్ళు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు దాదాపు 7 షాపుల్లో ఆన్లైన్లో ఎవరికి వచ్చిందనేది కూడా వెంటనే కాల్ చేసి వాళ్ళకి మీకు కూపన్ వచ్చింది, మీరు బైక్ కలెక్ట్ చేసుకోని కూడా చెప్పడంతో కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ₹1000 కొనుగోలుపై ఉన్న అందరికి కూడా టోకెన్ల ద్వారా ఇలాంటి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా కస్టమర్లు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వీళ్ళ విజయవాడ బందర్ రోడ్లు 5 సంవత్సరాల నుంచి ఈ షోరూమ్ నిర్వహిస్తున్నారు. నేను విజయవాడ బందర్ రోడ్లు ప్రతిరోజు తిరుగుతుంటాను. ప్రతిరోజు కూడా రద్దీగా ఉంటుంది కస్టమర్లతో. వీరి వ్యాపారం ఎలాగే వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.